డాక్టర్లు అయ్యారు. అది బీసీ కాన్సెప్ట్. అదేవిధంగా ఇవాళ కులగణ జరగాలని ముఖ్యంగా ఎస్సీలలో మందకృష్ణ మాదిగ ఏదైతే ప్రయత్నం గత 30 ఏళ్ల నుంచి ప్రయత్నం చేశారు, దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేస్తా అని చెప్పడం, ఈ రెండుటి కూడా ఆయనకు నాకు ఉదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా నరేంద్ర మోడీ ఒక మాట అంటున్నాడండి, రాహుల్ గాంధీ అట అర్బన్ నక్సల్ అట. ఆయన అర్బన్ నక్సలైట్ ఎందుకు? పేదవాళ్ళ ఇంట్లో భోజనం చేసినంత మాత్రం కాదంటున్నావు. నువ్వు ఎంతమంది పేదవాళ్ళకు లాభం చేసినావా? 25 కోట్ల మందిని బిలో పావర్టీ వాళ్ళని నేను పైకి తెచ్చినట్టు ఇప్పటి వరకు లెక్క తెలియదు. ఎక్కడ తెచ్చినా నేనే ఓబీసీ ఎంపీసీగా కన్ఫ్యూజన్ ఉన్నా. 25 కోట్లు ఎక్కడ చేసినావు? బిలో పావర్టీని పైకి తెస్తాను. అంతేకాదు ఇవాళ రాహుల్ అర్బన్ నక్సల్ అనడం దాన్ని నేను దాన్ని ఖండిస్తున్నా. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మీ క్యాబినెట్ లో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఇవాళ దేశంలో ఏదైతే రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ ను అవమానం చేస్తే ఇంతవరకు ఒక మాట మాట్లాడవు.